హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వేసానండి పొద్దున్న లేచి గ్రీన్ టీ పెట్టాను, చూపిస్తాను చూడండి. ఈలోపు మా ఆవిడ ఏం చేస్తుందో చూడండి, చూపిస్తాను. కాయగలండి చూడు సరే తీసుకున్నావు కదా నువ్వు. అయిపోయిందా కాయగూరలు కోయడం? అయిపోయిందండి. చెప్పొచ్చుగా తీసేటప్పుడు మాట చెప్పొచ్చు కదా. ఏమైంది? మా అమ్మాయి చూడండి బ్రష్ చేస్తుంది. ఈ అమ్మాయి ఏమో టిఫిన్ అయిపోయింది, రెడీగా ఉంది, టిఫిన్ తినేస్తుంది. ఆ అమ్మాయి బ్రష్ చేస్తుంది. టిఫిన్ ఏంటంటారా? ఇటు పక్కన గ్రీన్ టీ పెట్టాము, ఇటు పక్కన ఉప్మా అయిపోయింది, పిల్లలు తినేస్తున్నారు. నువ్వు నన్ను జూమ్ చేసి నా మొహాల్లో జూమ్ చేసి స్వెట్స్ పెట్టుకున్నానని చెప్పేసి ఏం లేదండి, హెడ్ ఎక్ పెట్టుకున్నాను నేను. తలనొప్పి వచ్చినప్పుడు పెట్టుకునేదండి. డైలీ పెట్టుకోమంటే పెట్టుకోదు, తలనొప్పి వచ్చినప్పుడే అంట. అప్పుడప్పుడు పెట్టుకుంటే వదిలేస్తే పోయింది, కానీ పెట్టుకోదు. గ్రీన్ టీ చూడండి ఎట్ట మరుగుతుందో. గ్రీన్ టీ తెలియదు అనుకుంటా, కానీ హెల్త్కి చాలా మంచిదండి. చాలా వెయిట్ లాస్ అవుతారు, కనబడదు. కాకపోతే నిదానంగా తగ్గుతుంది ఒళ్ళు. అందుకే చంపుతున్నాడండి, కత్తి పడి తెగేది ఇప్పుడు కాలుకి. మరి కనబడట్లేదు మీకు? అమ్మా ఏనా అన్నీ వేస్తానండి. మూత పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది. ఆయన గ్రీన్ టీ కలుపుకున్నాడు. దీంట్లో నిమ్మకాయ, ఒక స్పూన్ హనీ వేస్తే వేడిగా వేయకూడదు అంటారే. ఏమైంది? బాబు నిండిపోయింది. అది సురిగిపోయింది కవర్, వేడి వేసాడు దాని మీద, కవర్ వాసన వస్తుంది. గ్రీన్ టీ నాకు ఎందుకండి ఎక్కువ ఇస్తావు? నువ్వెందుకు తక్కువ తీసుకుంటావు? గ్రీన్ టీ అండి. అమ్మో, ఫస్ట్ తాగేటప్పుడు బో. మా చిన్నమ్మాయికి ఉప్మా రెడీ, మా పెద్దమ్మాయి తింటుంది. లేక తింటుంది మా అమ్మాయి ఉప్మాని. ఇంటికి బాగుంటారండి. ఇదిగోండి తిని, టైం అయింది, జల్లేస్తాను. ఈరోజు మా ఆయన రండి అండి, చెప్తాను, మీకు ఒకటి చెప్తాను. కానీ తిను. బట్టలు మిషన్లో వేసాను, కరెంట్ పోయిందండి. వేసేసి మళ్ళీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకుందాం, బట్టలన్నీ ఆరేసేసి వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాను. అట్లా మిషన్ స్టార్ట్ చేశాను, కరెంట్ పోయింది. అందరూ ఈ టైంలో హడావుడిగా స్కూల్కి రెడీ చేస్తుంటారు. ఏమండి, నీకు ఒకటి చెప్పాలిరా. తుడుచుకో తల్లి టవల్తోటి. సరే డాడీ వేస్తాడులే కానీ అవి సిమ్లో పెట్టేసే.
అబ్బో చేదు. అలాగే తుడుచుకో. ఏంటంటే ఈరోజు ఏం చెప్తానన్నానంటే ఏమంటే కలిపావు అది. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నాకు 300 సబ్స్క్రైబర్స్ దాటారు. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్తా. నా వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టి ప్లీజ్ అండి, ఒక లైక్ కొట్టి వీడియో మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ప్లీజ్ అండి. మీ సబ్స్క్రైబ్ లైక్ లేనిది నేను వీడియో పెట్టినా అది వేస్టే అయిపోద్దండి. నేను ఇంత కష్టపడి పెడుతున్నాను, మీ సపోర్ట్ ఉంటుందా. నేను అసలు అందరినీ చూసి అందరి వీడియోలు చూసి సపోర్ట్ ఉంటుంది, ఏంది వీళ్ళకి ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఇదిగా ఇంట్లో ఉండి కూడా ఇలా చేసుకుంటున్నారు, వీళ్ళకి ఇంతమంది సపోర్ట్ ఉన్నారా అని చూసి నేను మీ సపోర్ట్ చూసి మీ వ్యూస్ చూసి మీరు చూసేది మీ కామెంట్స్ చూసి నేను ముందుకు వచ్చాను అనమాట. అంటే నేను పెడితే నాకు ఇలా సపోర్ట్ చేస్తారు, ఇలా వ్యూస్ వస్తుంది, నాకు కామెంట్స్లో ఉంటారు, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారా అన్న ఆలోచనతోనే నేను ఇంత యూట్యూబ్ కూడా పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇంతకు ముందులాగేం కాదు, పర్వాలేదు. 300 దాటిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. కానీ ఎవరన్నా కొత్తగా ఉంటే చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబే కదా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. లైక్ చేసి ప్లీజ్ అండి తప్పకుండా నాది కొంచెం ఏమంటారండి సబ్స్క్రైబ్ గురించి అడుగునేది చెప్దామని మర్చిపోయాను నేను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు నిన్న కూడా ఒకరు కామెంట్ చేశారు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి నా కామెంట్ చేసినందుకు. ఇంకా మీరు ఇలాగే చూస్తూ ఉంటే ఇలా చేస్తూ ఉంటే నాకు ఇంకా పెట్టాలనిపించింది. కానీ అక్కడ సబ్స్క్రైబ్ లేకుండా లైక్ లేకుండా నేను ఎంతకని పెట్టినా నాకు వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ రాదు. ప్లీజ్ అండి ఒకసారికి చూసి నా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. 300 దాటినందుకు అసలు ఏ గ్రోత్ లేకుండా అలా ఉండింది మామూలుగా ఛానల్. ఒక 3 days నుంచి మాత్రం సబ్స్క్రైబర్స్ కానీ లైక్స్ కానీ మొత్తం బాగా వస్తుందండి. అదంతా మీ ఆదరణ వల్లే. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎంతో మంచి వీడియోస్ పెట్టి ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా మంచి వీడియోస్ పెడతాను అని అనుకుంటున్నా. కర్రీ అయిపోతుంది, పొటాటో కర్రీ. అయిపోతే పెరుగన్నం కూరన్నం 2 కట్టాలి. స్నాక్స్ పెట్టేసుకున్నారు, వాటర్ బాటిల్స్ పెట్టేసుకున్నారు, షూ రెడీ ఉంది. వాళ్ళ టిఫిన్ తింటే నేను బాక్స్ కట్టి జడేస్తాను బాక్స్ కట్టేస్తాను. ఇటీవే పొద్దున్నే మాత్రం తాగేదాకా నన్ను చంపుకుని తింటున్నాడండి మా వారు. ఉప్మా తింటున్నావా? పాపం పిల్లలకి ఎన్ని కష్టాలండి పొద్దున్నే. రేపు వెళ్తే మళ్ళీ 2 days హాలిడేస్ ఇక. రేపా? రేపు శుక్రవారం. తినండి సరే తొందరగా కానివ్వండి. పిల్లల్ని రెడీ చేసి బస్సు ఎక్కించేది సార్. మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర ఇన్ని రోజులు పండ్ల కింద వేయలేదు కదండి. నిన్న హాల్లో వేసారంట, నేను వెళ్ళలేదు. ఈరోజు వెళ్తాను, వెళ్ళి అక్కడ జరిగేది కూడా చూపిస్తాను మీకు. అత్తమ్మకి ఎంతవరకు తగ్గిందా ఏందని కూడా మీకు కాల్ చూపిస్తాను. ఇదేనండి క్యారేజ్ కట్టాలి, ఇంకా జడలు వేసేది, షూ వేయించాను. అమ్మాయి జడ అయిపోయింది, షూ అయిపోయింది. షూలోకి చిన్న ఫ్యాన్ అంట. షూలోకి మా అమ్మాయికి గాలి ఆడలేదంట, చిన్న ఫ్యాన్ కావాలంట. వాళ్ళ మమ్మీ చెవులో చెప్తుంది, మమ్మీ చెవులో కాల్లో చిన్న ఫ్యాన్ పెట్టి మీ గాలి ఆడలేదు అంటుంది. ఎవరి దగ్గర ఉంటే పంపించండి కొంచెం. షూలో పట్టి ఫ్యాన్ కావాలంటండి. ప్లీజ్ ఎవరి దగ్గర ఉంటే కొంచెం షూలోకి ఫ్యాన్ దయచేసి పంపించండి.
క్యారేజీలు రెడీ అయిపోయాయండి. ఇది చిన్నదాంది. ఇదో ఈ అన్నానికి కూడా ఏడుస్తుంది, నాకు ఎందుకు ఇంత అన్నం పెడుతున్నావు అని. మా స్కూల్లో అటెన్షన్ శాండ్రీస్ అని పెడతారు. నేను చూపినా బాక్స్ చూడండి. ఈ అన్నానికి కూడా ఏడుస్తున్నారండి వీళ్ళు. పెరుగులో నీళ్ళు కలుపుకోండి, గట్టిగా అయిపోయిందని కలపట్లా నేను. నువ్వు కలిపినా అక్కడికి వెళ్ళేలోగా గట్టిగా అయిపోతుంది. నువ్వు క్యారేజ్ ఇస్తాను, బయట పెట్టండి. ఫస్ట్ నేను కూరన్నం తింటాను. కూరన్నం నేను కూడా కూరన్నం తిని కారంలో ఉంటే ఒక స్పూన్ పెరుగన్నం తింటా. తీసుకెళ్ళి క్యారీ తీసుకెళ్ళి. బెల్ట్ ఏంటి అది వంకరగా ఉంది? బెల్ట్ రావడమంటే ఏంటి ఇట్లా లాక్కోవడం? ఏంటో మరి డ్రెస్ లాక్కున్నావు ఎందుకు? బుడకండి ఇది. స్నాక్స్ బాక్స్ కూడా దీంట్లోనే పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటాం? ఓ ఎన్ని స్నాక్స్ పెట్టింది. స్నాక్స్ కూడా పెట్టదు. సాయంకాలం కూడా బ్రేక్ ఇస్తున్నారు మా అమ్మ. ఏమి ఇస్తున్నారు? సాయంకాలం బ్రేక్ కూడా ఇస్తున్నారు. కూడా మిషన్లో నీళ్ళు నిండినాయండి. చూడు అయిపోయిందండి, ఇద్దరు రెడీ అయిపోయారు. మా వారు పని ఉందని బయటకు వెళ్ళాడు. నేను ఇసి చేసి హాయ్ చెప్పండి. అయిపోయింది, రెడీ అయిపోయారు. నేను మిషన్లో బట్టలు వేస్తున్నాను కదా, బట్టల పని కూడా చూసుకొని ఇంకో ట్రిప్ వేసుకొని ఇల్లు ఇచ్చేసి రెడీ అయ్యి అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి బండ్లు ఏమి వేస్తారో అవి మీకు చూపిస్తాను. పిల్లల్ని బస్సు ఎక్కించి పని చేసేసుకొని రెడీ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఇంటి పని ఏం జరుగుతుందో చూపిస్తాను. అత్తమ్మ కూడా ఎంతవరకు తగ్గిందో అడుగుదాము. ఇంకా మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తాను వీడియో. బాయ్. అయిపోయిందండి, రెడీ అయిపోయాను. పిల్లలు వెళ్ళిపోయారు. ఇంట్లో పని అంతా అయిపోయింది. రెడీ అయిపోయిన మా వారు వస్తున్నారంట తీసుకెళ్ళడానికి. ఇంటి పని చూసి అత్తమ్మ చూసి చిన్న పని ఉంది చేసుకొని రావాలి. చూపిస్తాను అక్కడికి వెళ్ళాక బండ్లో ఎంతవరకు వేసారో ఏందా అని చూపిస్తాను. నేను ఇంతవరకు చూడలేదు ఎంతవరకు జరిగిందో. హాల్లో వేస్తారంట, మళ్ళీ ఇప్పుడు ఏ గదిలో వేస్తున్నారో తెలీదు. వచ్చాక అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. వచ్చామండి ఇంటి దగ్గరికి, కడుతున్నారు. బండ్లు చూపిస్తామండి. ఇదిగో ఫ్రంట్ కనబడట్లా. ఆగాగు అదిగోండి కడుతున్నారు. వచ్చాము ఇక్కడికి, బండ్లు వేస్తున్నారు. మా ఆయన చూపిస్తాడు. నేను అత్తంకి కూర చేస్తున్నాను, బీరకాయ కూర. మా ఆయన చూపిస్తాడు చూడండి. ఏమండి ఇదిగో ఏంది మీది? సరే ఆగి
అత్తం దాంట్లో ఫోన్ చేసి కూర్చోపో చెప్పు కాలు ఎలా ఉంది? తగ్గింది, పర్వాలా కొద్దిగా 700 కరవసీమ తగ్గింది, పర్వాలేదులే. నడవనిస్తుంది కాదు, పర్వాలేదు. తగ్గింది పూర్తిగా అమ్మా టాబ్లెట్ యూజ్ వేసుకుంటున్నా అన్ని మింగలేక వేడి చేసేస్తుంది అంతా. ఏం ట్యాబ్లెట్లు ఏం రేట్లు. బాగున్నాయి చల్లి, కారపొడితో తిని నా పని అయిపోతుంది. కరివేపాకు కారపొడి అని తింటా అత్తమ్మా, కొబ్బరి లేకుండా. కొబ్బరి వేసారా? చేస్తా, కరివేపాకు చాలా ఉంది వేసేస్తున్నా. కారపొడి ఉందా? తీసుకెళ్ళారా నుంచి మా ఇంటికి ఒక ఆమె వస్తుంది అసలు రోజు పోయిపోతామా. అన్నీ రెడీ చేసి పెట్టద్దు, సోమవారం చెయ్యి. 2 రోజులు అయినాయి, 2 రోజులు ఆగు. వండలేక చూడండి, సామాన్ అన్నీ వేసుకుని చూడండి. వద్దు, ఇక్కడ 2 రోజులు ఆగు. 2 రోజులు అయినా 2 రోజులు ఆగి చేసుకో, తగ్గినప్పుడు. తగ్గింది, పర్వాలేదు లేరా రే. ఏం కాదు. ఒక్కరు అయిపోయిందండి. అత్తమ్మకి అన్నం కూర చేసేసాను, పని ఏమీ లేదు. మా వారు కూడా అదే కింద టైల్స్ వేసే వాళ్ళకి భోజనం కూడా తెచ్చిచ్చేసాడు. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతాం మేము కూడా. ఇంకా డిజైన్ అది గడపకి. ఇదే బాయ్ చెప్తా. బయట బాత్రూమ్. సరే వెళ్దాం. కదా వద్దాం మళ్ళీ. అయిపోయింది వీడియో. బాయ్ చెప్పు. బాయ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో చెప్పాను, నిన్న చెప్పాను, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్.